మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారో దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ అనే ఒక లెక్క ఉంటుంది. ఆడికి పోతున్నాం, ఆడికి వెళ్తున్నా. మేము పోతాం కాదా? పర్మిషన్ ఇష్యూ చేసేటప్పుడు ఉంటుంది కదా సార్? ఉంటుంది. మరి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు? చెప్పండి క్వశ్చన్స్ అడుగుదాం. మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రమా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ NCST ఢిల్లీ నుండి రావడం జరిగింది. నేను తెలుగు వాడినే కాబట్టి, మీ ఊరు వాడిని కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నా. పక్క రాష్ట్రం కాదు, ఉన్న రాష్ట్రం కాబట్టి మీకు తెలుగులో చెప్పదలుచుకున్నా. మిత్రమా, మీరు నాతో పాటు మీరు ఇంతసేపు తిరిగిరు. స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు స్టార్ట్ అయిన ఫుడ్ సెక్షన్ చూసినాం. నాణ్యమైన ఫుడ్ లేదు. పరిస్థితి మీరు గమనిస్తూనే ఉన్నారు. రేపటి భవిష్యత్తు యువతది. కానీ ఇలాంటి యాజమాన్యాలు, ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటివి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తుని ఎలా అనగలుగుతాం? హాస్టల్ రూమ్స్ చూసినాం. ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు ఒక స్కూల్ ఒక రూమ్లో ఉంటున్నారు. కనీసం బాత్రూంలో వాటర్ లేదు. వాళ్ళే కింద 6 ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోదు. తాగడానికి అదే, బాత్రూమ్ పోవడానికి అదే, స్నానానికి అదే. 2 రోజులు స్నానాలు కూడా చేయరంట పిల్లలు. నేను కాదు, వాళ్ళు చెప్పే మాటల్లో చెప్తున్నా. వాళ్ళు చెప్పింది మీరు చూసిరు కూడా, అది మళ్ళీ మీరు రిప్లై చేసుకోవచ్చు. తరగతి గతులు 30 మంది కన్నా ఎక్కువ పెట్టదని నామ్స్ ఉంది గవర్నమెంట్ది. 70 మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు. మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబో గీవో ఏది లేదు. ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి 4-5 ఎగ్జామ్లు రాస్తారంట. ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి. స్టూడెంట్ అంటున్నారు, మీ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అయింది సార్. ఎట్టా 10th అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఇలా పెట్టిపోయారు. అప్పటి నుండి ఇవాళ వరకు నో హాలిడే 3 months నుండి. ఏం చేస్తున్నారు బిడ్డ? బయట అకాడమీ అని రాసింది, చైతన్య అకాడమీ అని రాసి ఉండేమో, ఏదో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏదో రాసి. ఇక్కడ అకాడమీ అనేది లేదు, ఇక్కడే లేకుండా ఆడవాళ్ళ అకాడమీ అని రాసిండు. కానీ స్టూడెంట్ చెప్పేది ఏంది? మేము ఇంటర్ బోర్డు వాళ్ళం, ఇంటర్ చదువుతున్నా అని చెప్తున్నారు. మరి ఇంటర్ చదువుతుంటే గవర్నమెంట్ నామ్స్ పాటించాలి. దాని సడన్ గైడ్లైన్స్ ఉంటుంది. పిల్లల ఫీజు స్ట్రక్చర్ కూడా ఒక 1700-1800 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఇగో పక్కన DEO గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పక్కనే ఉన్నారు. మేము ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు సార్ అంటున్నారు. ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆల్ నామ్స్, తరగతి గతులతో ఎంత విశాలంగా ఉండాలో వాళ్ళకి హాస్టల్ కూడా వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది. వారికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కింద ఫ్లోర్లో స్కూలు, పైన ఫ్లోర్లో హాస్టల్స్. ఇది ఇక్కడున్న దుస్థితి. దాదాపు 1000 గజాలు కూడా ఉండదేమో, 800-600 ఉంటుంది. ఇది ఈ 600లోనే 500 మంది స్టూడెంట్ని ఒక జైల్లో పెట్టారు. జైలు కూడా దీనికన్నా నయం. జైల్లో దాదాపు 30-40-100 ఎకరాల్లో ఉంటాయి, 100-200 ఎకరాల్లో ఉంటుంది. కానీ రేపటి భవిష్యత్తు ఉన్న పిల్లలకి మాత్రం 100 గజాలు 500-600 గజాల్లో చెప్పేస్తుంది. ఇక్కడ ఉన్న పర్సన్ని ఏదా అని బిల్డింగ్ పర్మిషన్ ఏదా అంటే మున్సిపల్ ట్యాక్స్ ఇది, మున్సిపల్ పర్మిషన్ కావాలి, లేబర్ పర్మిషన్ కావాలి, ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చిన లైసెన్స్ ఒక తప్పు ఇది కావాలి. ఏదా అంటే ఇక్కడ ఏం లేదు, సెంట్రల్ బోర్డు అని మాట్లాడతారు. మరి సెంట్రల్ ఎక్కడో ఉంటే స్టూడెంట్స్ ఆడనే ఉండాలి. స్టూడెంట్ ఆడ ఉండాల్సిన వాళ్ళు ఈడెందుకున్నారు? స్టూడెంట్ ఈడెందుకున్నారు అంటే మిత్రమా, రేపటి రోజు ఏమైనా జరగరాంది, ఫైర్ వీరో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంది పరిస్థితి? ఏది దీనికి నామ్స్? ఏది దీని సెక్యూరిటీ? ఏది ఇక్కడ సేఫ్టీ? అంటే మన గవర్నమెంట్ ఆఫీసర్లు అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ అయినా కొంచెం ఒకసారి ఆలోచించాలి. తరాలు మారుతానాయి, గవర్నమెంట్లు మారుతానాయి, బుద్ధి మాత్రం రావట్లేదు. గవర్నమెంట్లకి బుద్ధి మాత్రం రావట్లేదు. మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదు. బిడ్డ ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ, ఈ దేశంలో పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుండి సచ్చే వరకు వాడు ఏ స్టేజ్లో ఏం పని చేస్తున్నదో రాయాలి. వాస్తవానికి ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఉంటుంది.
10th తర్వాత ఏం చేస్తాడు, 10th తర్వాత ఎంతమంది ఇంటర్లో ఇక్కడ ఎంతమంది ఆగిరు, ఆగినోడు ఏం చేస్తున్నాడు, దేశం దాటిపోయిందా, దేశంలో ఉన్నాడా, చేస్తే ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవాలి. అలాంటిది రేపటి భవిష్యత్తు ఉన్న పిల్లల పరిస్థితి ఇది ఆగం చేసి దాదాపు చైతన్యకి ఇక్కడ 2 పర్మిషన్లు ఉన్నాయంట. ఈ మాదాపూర్ ఏరియాలలో ఓన్లీ పర్మిటెడ్ బిల్డింగ్స్ ఓన్లీ 2 ఉన్నాయి, 2 బిల్డింగ్లు పర్మిటెడ్ అంటుండు. కానీ ఇక్కడ 30 క్యాంప్స్ కన్నా ఎక్కువ ఉన్నాయండి అంటుండు. దాదాపు అందులో ఇది నాన్ పర్మిషన్ ఏరియా. ఇది ఒకటే కాదు, చైతన్య ఒకటే అనుకోవట్లేదు, నారాయణ కూడా అదే పరిస్థితి. అందుకే ఇవన్నీ గమనించి ఆల్రెడీ దేశంలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ సిస్టానికి ఆల్రెడీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంటర్ బోర్డుకి ఇచ్చినాం, డిగ్రీ వాళ్ళకి ఇచ్చినాం, జేఎన్టీయూ ఆల్ యూనివర్సిటీలకు కూడా జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, ఓయూ అన్నిటికీ యూనివర్సిటీకి ఇవ్వడం. నెక్స్ట్ అది కూడా విజిటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే లక్షల కోట్ల కరప్షన్ బాస్. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుండి 3 లక్షల నుండి 2,50,000 వసూలు చేస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, నేను కాదు కదా, స్టూడెంటే చెప్తున్నారు. 2,50,000 గుండు పెన్ను కొంటే జిఎస్టీ కడతాను, మనం ట్యాక్స్ కడతాను. మరి ఒక స్టూడెంట్ 3 లక్షల రూపాయలు తీసుకుంటారు. కింద నా జిఎస్టీ, నా ఇన్కమ్ ట్యాక్స్, నా టీడీఎస్ ఏది లేదు. ఏది లేకుండా ఈ డబ్బు యాడిపోతుంది, ఈ డబ్బు యాడిపోతుంది. అసలైన క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసా, అసలైన క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసా? 1000, 10,000, 50,000 మంది రాస్తే దాంట్లో క్వాలిఫై అయ్యే వెల్ టీచర్స్ అంతా గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు. కానీ దరిద్రం ఏందో తెలుసా సార్, ఆడ వాళ్ళకు జాబ్ శాలరీస్ మాత్రం ఒక్కొక్క కాలేజీకి 40 లక్షలు 50,000 కాలేజ్ శాలరీస్ ఇస్తారు. కానీ 1,00,000 రూపాయలైనా, ఒక 50,000 రూపాయలు మెయింటెనెన్స్కి. ఇది మన దౌర్భాగ్యం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దౌర్భాగ్యం. నిజంగా 50 లక్షల శాలరీస్ ఇస్తున్నప్పుడు ఒక కనీసం 1,00,000, 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వచ్చుగా. వాళ్ళు ఇవ్వరు. స్కూల్ అంతే, కాలేజ్ అంతే, యూనివర్సిటీలు అంతే. కాబట్టి మన సిస్టమ్ గవర్నమెంట్ని వదిలేసి, మన గవర్నమెంట్ సిస్టాన్ని వదిలేసి ప్రైవేట్ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ప్రైవేట్ అని ఎందుకు పోతురు? మన దగ్గర మౌలిక సదుపాయాలు లేవు. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళకన్నా క్వాలిఫై, వీళ్ళకన్నా ఫెయిల్ అయిన వాళ్ళు, ఆడ పాస్ అయిన వాళ్ళు, ఆడ అందరిలో కాంపిటేట్లో ఎగ్జామ్లో పాస్ అయి వచ్చిన వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఆడున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటరు, డిగ్రీ ఇగో ఈడున్నారు. కానీ పిల్లల్ని ఈడనే పంపిస్తున్నారు. ఏంటంటే కాపీ పేస్ట్ అక్కడ పడుకోవడానికైనా, కూర్చోవడానికైనా, కనీసం మాట్లాడడానికి దిక్కు దేవాలి. అంటే మన సిస్టంలో మన తప్పే ఉంది, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీయే బాగాలేదు అని అర్థమవుతుంది. మరి ఇక్కడ ఎవరికి లేదు, ఇలా సర్టిఫికేట్ ఎవరిస్తారు, దానికి దిక్కు లేదు. అంటే వీళ్ళే కాపీ పేస్ట్ కొట్టుతున్నట్టుగా. అంటే మిత్రమా, చాలా బాధాకరం. మన పిల్లల బతుకులు ఆడడం చాలా గోస ఉంది. చాలామంది రోజుకు ఈ నారాయణ చైతన్య లాంటి దాంట్లో రోజుకు సగటుకు 10 నుండి 20 మంది పిల్లలు చచ్చిపోతారు. యూత్, రేపటి జనరేషన్ పిల్లలు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ మీరు చూస్తారు కదా సార్. 3 నెలలు సార్, ఒక్క రోజు లీవ్ వేయలేదు సార్, 3 రోజులు లీవ్ వేయలేదు సార్. ఎగ్జామ్ అయిన తెల్లారి నుండి ఇండే నన్ను ఒక జైల్లో బంధించి కూర్చోబెట్టింది సార్, హాలిడే ఇవ్వట్లేదు సార్ అని వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు మేజర్ కాదు, ఇంటర్ బోర్డు లోపల ఉన్న వాళ్ళు అంత మైనర్. ఆ పిల్లలకి ఇంత పని ఒత్తిడి కదో, బ్రెయిన్ మీద ఒత్తిడి పెట్టి అది తట్టుకోలేక వాళ్ళు చేయలేని పనులు చేస్తారు, అఘాయిత్యాలకు పాలవుతారు అంటున్నారు. అది చాలా ఘోరం. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్రటరీ దౌర్భాగ్యం ఏంటంటే, చెప్పుకోకూడదు, రాజకీయంగా మాట్లాడకూడదు, కానీ ట్రైబల్ వెల్ఫేరు ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమంత్రి దగ్గర, హోము ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, మినరల్స్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అన్నీ అతని దగ్గర పెట్టుకొని కుప్ప పెట్టుకొని పెట్టుకున్నారు. ఇక ఎక్కడ చెప్తారు స్వామి, నీకు చదువుకునేంత టైం ఆడా, నేను మాట్లాడినట్టు నేను తిట్టుకోవడానికే టైం లేదా, ఇది ఆడ చెప్తావు. ఇట్లాంటిది కనీసం సిగ్గు శరం ఉంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇమీడియట్లీ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయండి. మీకు ఆల్రెడీ సెంట్రల్ నుండి గవర్నమెంట్ యూజీసీ గైడ్లైన్స్ కూడా ఇప్పించిన వీళ్ళకు. యూజీసీ గైడ్లైన్స్ కూడా యూజీసీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఇంటర్, డిగ్రీ వాటి మీద
మీ పాలసీ ఏంది, మీ సిస్టమ్ ఏందో చెప్పమని. వీళ్ళని కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ఢిల్లీ పిలవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డేటా దాదాపు నాకు 2-3 నెలల క్రితం వీటి మీద కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్లో నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ రూపంలో నేను కంప్లైంట్ పెట్టుకొని వాటి మీద అన్ని 2 సార్లు హియరింగ్ చేయడం జరిగింది. వాళ్ళని పిలిచి మాట్లాడినాకనే, వాళ్ళు ఇచ్చిన పేపర్లు పట్టుకున్నాకనే, వాళ్ళు చెప్పిన విధానాన్ని అన్నీ విన్నాకనే అది కరెక్టా కాదా అని చేసి ఎలా ఆడిట్ చేయడానికి జస్ట్ విజిట్ చేయడానికి నడవదు. కానీ చాలా నేను వాళ్ళు చెప్పిన దానికన్నా దౌర్భాగ్యంగా ఉంది. వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంత, సార్ నిజంగా ఇలా ఉంది సార్ అని అంటున్నారు, కానీ దానికన్నా ఘోరంగా ఉంది. తక్షణమే వీటికి ఇప్పుడున్న ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న విద్యాశాఖ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఇమీడియట్లీ పర్మిషన్ లేని వాటిని ముయించాలి. పర్మిషన్ ఉన్న వాటికి నామ్స్ ఎలా ఉండదు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు చూడాలి. ఫీజు కట్టడి చేయాలి. ప్రధానమైనది ఫీజు కట్టడి. ఇక్కడ చదువుకుంటున్నాడు డబ్బున్నోడే కాదు, ఒక సగటుకు 30-40 వేలు ప్రైవేట్ మీలాంటి వ్యక్తులు నా కొడుకు బాగుండాలని చదువుకోవాలనుకునేటోడికి ఇక్కడ పెట్టుకున్నారు. వ్యవసాయదారులు చిన్న ఉద్యోగాలు చేస్తున్న మిడిల్ క్లాస్ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ బాగా డబ్బున్నోడు దీనికి రాడు, మొత్తం కిందున్నోడు వీడికి రాడు, ఎటు కానోడే ఈడున్నాడు. అలాంటి వాళ్ళని నడ్డీలో కొడతారు. వాళ్ళ ఆశలని అడి ఆశలు చేసి దుప్పుకో తింటున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఖచ్చితంగా వీటిని మాత్రం తక్షణమే చర్యలు తీసుకొని ఆల్మోస్ట్ పర్మిషన్ లేని అన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశాన్ని మొత్తంకి ఇచ్చిన, నేను మళ్ళీ మర్చిపోతున్నారు మిత్రమా, ఈ దేశంలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్. ఎందుకు ఈ మాట వచ్చిందంటే ఇది పైనుండి వచ్చిన ఇష్యూ. గతంలో ఢిల్లీలో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం మర్చిపోతారా మీరు? ఇలాంటి చిన్న వాటిలో పెట్టి చనిపోవడం జరిగింది మొన్న ఢిల్లీలో. అప్పటి నుండి వీటి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయి. మా చైర్మన్ గారి నుండి మాకున్న సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఖచ్చితంగా తిరగాలని మాకు డైరెక్ట్ రాష్ట్రపతి గారి ద్వారానే వచ్చింది. ఎందుకంటే మేము రాష్ట్రపతి గారి ద్వారానే మేము ఏ వర్క్ అయినా చేస్తాం. కమిషన్ తెలుసు కదా మీకు, ఇస్ ఏ జ్యుడిషియల్. ఎక్కడైనా పోవచ్చు, ఏదైనా గవర్నమెంట్ లేదు ప్రైవేట్ లేదు, ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ నష్టం వచ్చినా ఈ కమిషన్ హాజరవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది.